హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ రిటైర్డ్ రీజనల్ మేనేజర్ జగ్గయ్య సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులను వదిలేసి ఓల్డేజ్ హోమ్స్లో ఉంచుతున్నారు. అసలు ఓల్డేజ్ హోమ్స్లో ఉంచడానికి అసలు కారణాలు ఏంటి? అసలు ఈరోజు చాలా మాట్లాడుకోవాల్సిన విషయాల్లో ముఖ్యమైన విషయము వస్తుంది. ఒక బర్నింగ్ ఇష్యూ లాగా ముందు బంధాలు లేకుండా పోతున్నాయి. తల్లిదండ్రులు అంటే ఇది మన కళ్ళు ముందున్న దేవతల్లాగా ఫీల్ అవ్వాలి, అది లేదు. ఇప్పుడున్న యూత్ అంటే పిల్లలు ఏమనుకుంటున్నారంటే పెళ్ళైన తర్వాత మీ కుటుంబం ఏంటంటే భార్యాభర్త లేకపోతే వాళ్ళ పిల్లలే అనుకుంటున్నారు. నీ కుటుంబం ఏంటంటే తల్లిదండ్రులను కలుపుకొని చెప్పుకోవడానికి కూడా వెనక ముందు ఆడుతున్న ఆలోచన ధోరణి ఇప్పటి యువతలో ఉన్నది. అయితే ఎంత కష్టపడి తల్లిదండ్రుల వాళ్ళు ఎవరన్నా కానీ, ఒక రైత, ఒక ఉద్యోగస్తుడు, ఒక బిజినెస్ మ్యాన్, చాలా క్లాస్ ఫ్యామిలీ నుంచి, క్లాస్ మీన్స్ ఆర్థికంగా అనుకుందాం, బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చారా అలా అని కాకుండా ఎవరైనా ఏ తల్లిదండ్రులు అయినా అంతే ప్రేమగా పిల్లల్ని పెంచుకుంటారు. ఎంత కష్టం ఉన్నా కానీ పిల్లల్ని ఇష్టంగా పెంచుకుంటారు. పెరిగి పెద్దగా అయిన తర్వాత రెక్కలు వచ్చి నీవు ఎగిరిపోతే వీళ్ళు రెక్కలు అంటే అలసిపోయి రెక్కలు సన్నగిల్లి బలహీనపడిన తల్లిదండ్రులు ఎలా అవుతారు? రెక్కలు పెరిగిన పక్షుల్లాగా అవుతున్నారు. అది సరి అయింది కాదు. ఉద్యోగరీత్యా నువ్వు వేరే చోట ఉండొచ్చు, నీతో పాటు తల్లిదండ్రులను ఉంచుకోవాలి కదా. ఎంతసేపు తాత్కాలికమైన సౌకర్యాలు, తాత్కాలికమైన ఏది ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్, వీకెండ్ వీకెండ్ రిలాక్స్ అవ్వు చేయండి. ఏమండి, డబ్బు సంపాదించుకోవడం అనేది కొంత మనం సుఖపడడానికి, సంతోషపడడానికి. సుఖపడడం అనేది అంటే కేవలం తినడం పడుకుని కాదు, సంతోషపడడం నేర్చుకోవాలి. ఆ సంతోషపడడం అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే మనం ఎదుటి వ్యక్తితోని మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు, అది తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అది మర్చిపోతున్నారు బేసిక్. దీన్ని ఏమంటారంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు. ఒక మొక్క చివర్లో పూలు పూస్తుంది, మళ్ళీ పూలు పూస్తుంది, పరిమళాలు వెదజల్లుతుంది, కానీ దాని రూట్ ఎక్కడుంటుంది? కింద నేలల నుంచే వచ్చింది. అది మర్చిపోతుండ్రు. అంటే ఆ పువ్వు పరిమళం ఉన్న చూడు, ఆ స్మెల్లే, ఆ ఫ్రాగ్రెన్సే నేను అనుకుంటుండ్రు. కానీ నేను ఈ పరిమళాలు వెదజల్లడానికి రూట్స్ అంటే వేళ్ళ లాంటి నా తల్లిదండ్రులే కారణము అని పిల్లలు ఆలోచించకపోవడం వలన ఒక బాధ్యతను దులిపేసుకోవడానికి, అంటే డబ్బులు ఇస్తే చాలు. ఇప్పుడు చాలామంది మనం ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఇలా అంటే నేను నెలకు 50,000 పంపిస్తున్నా, నెలకు 20,000 పంపిస్తున్నా మా మమ్మీ డాడీకి అంటారు. నో, అది కాదు. నువ్వు దగ్గర ఉండి చూసుకోవాలి. నిన్ను చిన్నప్పుడు ఏదో 5,000 10,000 వచ్చి ఒక కూలి అమ్మాయితో పెంచలేదు కదా, తల్లి తానే పెంచింది. ఆ రోజు ఆమె అనుకుంటే నీలో ఇది ఉండేది కాదు. ప్రతిదాన్ని డబ్బుతోని కొలవలేము. అంటే తల్లిని కూడా అద్దె అమ్మతోని రిప్లేస్ చేస్తున్నారు. అద్దెకు అమ్మలు కరెక్ట్ కాదు. అమ్మ అనేది హృదయపూర్వకంగా అంటే ఒక మాతృత్వము. అంటే ఈరోజు అద్దె గర్భాలు కూడా వస్తున్నాయి, అది వేరు. ఇవన్నీ ఎటు దారి తీస్తున్నాయి అంటే అద్దె గర్భం, ఆ సబ్జెక్ట్ను పొడిగించడం. అద్దె గర్భం ఎప్పుడు అవసరము? నిజానికి శారీరకంగా లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నేచురల్గా లేనప్పుడు అద్దె గర్భం అవసరం. నేను 2 sides మాట్లాడుతున్నా. అలాంటప్పుడు తల్లిదండ్రులను వదిలేసి నువ్వు ఏమి సాధిస్తా అనుకుంటున్నావు? రేపు నువ్వు తల్లిదండ్రులే కదా. ఈరోజు కొడుకు కోడలు అనుకుందాం, రేపు నువ్వు తల్లిదండ్రులం కదా. ప్రైవసీ కోసం కొంతమంది వదిలేస్తున్నారు. అమ్మా, ఇప్పుడు ఎలాగో డబ్బులున్న వాళ్ళు పెద్ద ఇళ్ళే కట్టుకుంటున్నారు, అవునా? మీ బెడ్రూమ్స్ మీకు వేరే ఉంటుంది. చాలామంది ఇప్పుడు తల్లిదండ్రులు ఆ కొడుకు బెడ్రూము నెల రోజులు కాదు 6 నెలలు కూడా చూడని రోజులు ఉంటాయి, అవునా? అంటే బెడ్రూమ్లో ఎంటర్ కూడా కారు. ఇక అంతకంటే ప్రైవసీ నీకేం కావాలా, అవునా? అది కాదు, తను ప్రేమిస్తుండాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అభిమానము, ఆప్యాయత, ఒక అంకిత భావము ఉంటే ఇలాంటి ఓల్డేజ్ హోమ్స్ ఉండవు. అంటే నా బాధ్యత నెరవేరింది, నేను అందులో చేర్పించి నెల డబ్బులు చెల్లిస్తే చాలు అని అనుకుంటారు. కరెక్ట్ కాదు. ఇంకెక్కడో దూరంగా ఉన్నారు, విదేశాలలో ఉన్నారు. అది కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రోజు కాస్త వీడియో కాల్ మాట్లాడితే నా బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు. తల్లి ఏం కోరుకుంటుందో తెలుసా?
ఇప్పుడు తనకు జ్వరం వచ్చింది అనుకుందాం, తల్లిదండ్రులు ఎవరైనా జ్వరం వచ్చింది అనుకున్నాం, మామూలుగా పిల్లలు ఏం చేస్తుండ్రు, మా అయితే మమ్మీ ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అంటుండ్రు. దానితోని తగ్గుతలేదు. దగ్గరుండి ట్యాబ్లెట్ ఇచ్చి, మీరు పాత సినిమా చూడండి, దగ్గరుండి ట్యాబ్లెట్ తీసిచ్చి నోట్లో వేసి నీళ్ళు ఇస్తారు చూడు, దాంతో సగం రోగాలు తగ్గుతాయి. ఇది సైంటిఫిక్ రీజన్, పరామర్శ. ఒక పాప తల్లి ఇలా ప్యాంపరింగ్ చేసి ఇలా జోకొట్టడం వలన నిద్రపోతుంది. తను ఇంకా గుర్తించలేదు. ఇలా భుజం మీద వేసుకొని తల్లి కొట్టేదానికి, తల్లి జో కొట్టేదానికి, వేరే వాళ్ళు జో కొట్టిన దానికి కూడా తేడాన్ని గమనిస్తుంది. ఇదంతా సైన్స్. ఇప్పుడేం డాక్టర్స్ ఏం చెప్తున్నారు, పుట్టగానే పిల్లలను దగ్గర ఒళ్ళో పడుకోబెట్టుకోమంటున్నారు. అంటే శరీరాలు రెండు, అంటే తల్లి శరీరం పాప శరీరం కలవాలంటున్నారు. అక్కడ సైన్స్ ఉంది. అలాగే నువ్వు ఎక్కడో ఉండి ట్యాబ్లెట్ వేసుకున్నావా, డాక్టర్ దగ్గరికి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోవాలని తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఆ విషయం చెప్తున్నావు నువ్వు ఎంతసేపు డబ్బులతోని చేయాలనుకుంటున్నావు కానీ, అంటే ఏదైనా మేనేజ్ చేయాలనుకుంటున్నావు కానీ డబ్బులు అన్నిటిని మేనేజ్ చేయవద్దు. ఏమంటారంటే ప్రేమగా మాట్లాడితే, ప్రేమగా ఉండాలి, అనుబంధం ఉండాలి, ఆత్మీయత ఉండాలి, ఆప్యాయత ఉండాలి. ఆ అటాచ్మెంట్ లేకపోతే ఎలా? ప్రతిదీ కమర్షియల్ కాదు, అన్ని వాణిజ్య బంధాలు కాదు, ఏదో అగ్రిమెంట్లు కాదు, ఒక కాంట్రాక్టులు కాదు. అలా అంటే ఒక సృష్టి. చూడండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి, నువ్వు ఒక సెపరేట్ కాదు, పార్ట్ ఆఫ్ ది బాడీ. అంటే తల్లి భాగంలోకి, తల్లి శరీరంలోకి వెళ్ళి వచ్చిన భాగానే నువ్వు. ఒక రకంగా తల్లి వేరు బాబు వేరు కాదు, తల్లి వేరు బిడ్డ వేరు కాదు. అంత అటాచ్మెంట్ని కూడా నువ్వు చాలా క్యాజువల్గా తీసుకొని, మరి కారణం ఎవరైనా కావచ్చు, మరి కోడలా తెలియదు అందరినీ, అంటే ఏది మనం జనరల్గా చేయలేము. కానీ ఎవరు కూడా పెద్దలకు, అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని ఆలోచన చేయొద్దు. తల్లిదండ్రులు నువ్వు ఓల్డేజ్ హోమ్లో వెయ్యాలని ఉండద్దు. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఓల్డేజ్ ఏం ఫస్ట్ క్లాస్ ఉన్నది, ఇంటికన్నా హాయిగా ఉంది అని పెద్దలు చెప్పుకుంటున్నారు. ఓల్డేజ్ హోమ్లు నంబరు, సంఖ్య రోజు రోజుకు పెరగడము అభివృద్ధి కాదే కాదు. చాలా ఒకసారి కళ్ళు మూసుకొని మనసు విప్పి ఆలోచించినప్పుడు ఆ పెద్దల రోదన అంటారు చూడు, చాలా ఘోరంగా కనిపిస్తుంది. ఆ నుదుటి ముడతల్లో వాళ్ళ బాధలు దాచిపెట్టుకుంటున్నారు. నుడితి ముడతలు అంటే వృద్ధాప్యం వచ్చాక ముడతలు వస్తాయి కదా, ఆ ముడతల చాటున అన్ని బాధలు ఉన్నాయి. అందుకనే ప్రతి కొడుకు కానీ, కూతురు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ తల్లిదండ్రులను, అత్తమామలను అంతే, అంటే దేవతలతో సమానంగా. దీన్ని ఏమంటారంటే దేవుళ్ళు. దీని మీద ఒకటి నేను చిన్న చెప్పాను. దేవుళ్ళు కనిపించని దేవుడికై చూడాలని రోజు పూజలు, కనిపించని దేవుడికై చూడాలని రోజు పూజలు, కనిపెంచిన దేవుళ్ళను చూడని రోజులు అని ఒక చోట కవితలాగా రాశాను. అంటే అలా తయారైంది. చాలా మీనింగ్ ఉంది. దేవుడు కనిపిస్తాడో కనిపించడం తెలియదు, కానీ రోజు పూజలు చేస్తాడు. కానీ పెంచిన దేవుళ్ళు ఉన్న చూడని రోజులు. అక్కడేమో చూడాలని పూజలు, ఇక్కడేమో చూడను. అది అవసరమా? అంటే అంటాను చూడు, మామూలు భాష ఎంత కలకలా ఉంటుందండి, హృదయం ఎంత బాధ ఉంటుంది, ఎంత తల్లి ప్రేమ ఎంత చూసిండు. తల్లి చిన్నప్పుడు చదువుకున్న తల్లి గుండెను తీసుకుపోయి చేతిలో పట్టుకొని పరిగెత్తుతుండు. కొడుకు పడిపోతే తల్లి అన్నదట, కొడుక దెబ్బ తగిలిందా అన్నదట. తన గుండెను తీసుకెళ్తే కూడా కొడుకు దెబ్బ తగిలిందేమో అని ఆలోచించింది చూడు. ఆమె తల్లి ఏం చెప్పారు? మన మైథాలజీ అంటాం, మన హిందూ మైథాలజీ ఏంటంటే, ఆ దేవుడు కానీ దేవత కానీ ప్రతి చోట ఉండలేదు కాబట్టి తనకు బదులు తల్లినిచ్చాడు అని. ఇంత మనము మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఒక జీవితానికి సార్థకత. లేదంటే ఎన్ని కోట్లు, ఎన్ని మిలియన్స్, బిలియన్స్ ఎన్ని సంపాదించినా అర్థం లేదు. నీ పుట్టుకకు అర్థం లేదు, వ్యర్థం. ఇది ఆలోచిస్తే వృద్ధాశ్రమాలు తగ్గుతాయి. అవును సార్, మీరు చెప్పినట్టుగా నిజమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.